తృతీయ అధ్యాయము ప్రారంభిస్తున్నారు. పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్తూ ఉన్నాడు. పూర్వ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తా విను. రావణాసురుడి సోదరుడు ఎవడు? సోదరులు విభీషణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు రాక్షసుడిగా పుట్టాడు, రాక్షసుడిగానే చచ్చాడు. కానీ రాక్షస కులంలో పుట్టినటువంటి విభీషణుడు ఉన్నాడు, తన సోదరుడు. ఆ విభీషణుడికి 2 కుమారులు ఉన్నాడు. నీరుడనేవాడు మహాబలవంతుడు, అన్ని విద్యలు నేర్చినవాడు. మరి ధర్మంగా తండ్రి తల్లి సేవ చేస్తూ రాజ్య పరిపాలనలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అలాంటి సందర్భంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవలోకములో దేవతలు భోగాలు అనుభవిస్తున్నారు, మరి మనం భూలోకంలో ఉన్నాము. మనకు కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అనేవి నీవు త్రిలోక రాజ్యాధిపతి విభీషణుడు. రావణాసురుడు వధ అయిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం అయింది కదా, లంకాభిషేకం. మనం మాత్రం ఇలాగా ఉండడం ఎందుకు? మనకు ఆ దేవలోకంలో ఉన్నటువంటి 3 వస్తువులు మనకు లేకపోవడము లోటు అన్నాడు. అప్పుడు అన్నాడు, నీవు సాక్షాత్ శ్రీరామచంద్రుడి పాదసేవకుడివై ఉన్నావు కదా, అలాంటి సందర్భంలో మనకు ఆ 3 లేకపోవడం లోటు అవుతుంది. మరి అవి మనకు కావాలి, ఏ విధంగా వస్తావి చెప్పమన్నాడు. తండ్రిని అడిగాడు. నీలుడు అనేవాడు విభీషణుని. అప్పుడు ఆయన అంటాడు, ఓ కుమారా, నీలా శ్రీరామచంద్రుడి పాదసేవ చేత ఆయన పాదమే నాకు స్వర్గము, ఆయన పాదసేవే నాకు త్రిలోకాధిపత్యము, ఆయన పాదసేవే వైకుంఠము, పాదసేవే స్వర్గము, అన్ని భోగభాగ్యాలన్నీ కూడా శ్రీరాముడి యొక్క పాదసేవే నాకు సర్వశరణ్యము అన్నాడు విభీషణుడు. అందుకని ఆయన కరుణ మాకు చాలు అన్నాడు. కానీ ఇంతే కాకుండా సర్వరోగ నివారణ జరుగుతుంది రామనామ స్మరణ వల్ల. సర్వ సంపదలు చేకూరుతాయి. మరి బాల్య యవ్వన కౌమారాన్ని అవస్థలు లేకుండా రామనామ స్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి యముడు కూడా దరికి రాకుండా పోతాడు. ఇక శని బాధ చెప్పలేము. అందుకని ఆయన ఒక్కడే నాకు చాలు. అందుకని ఆయనతో మనకు వేరే కోరికలే నాకు లేవు నీలా అని అన్నాడు. అందుకని నీవు వెళ్ళాలి అనుకుంటే మాత్రము తప్పనిసరిగా గురుసేవ చేయాల్సి వస్తుంది. ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? గురుసేవ చేయాలి. దానికి ఒక సూత్రం ఉంది, గురు శుశ్రూషయ సర్వం కాప్సిసి. గురుసేవ చేయడం వల్ల మనకు లేనిది వస్తుంది, ఉన్నది కాపాడబడుతుంది. అందుకని మనం గురుసేవ చేయడం అనేది చాలా మంచిది. అది నీకు శ్రీరాముడి అనుగ్రహం వల్ల మరి అన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా ఆ రాముడే నాకు చింతామణి, అతడే కల్పవృక్షము, అతడే కామధేను కూడా అని చెబుతూ ఏమంటాడంటే, ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైనా చిన్నపిల్లలు ఆడలు చేస్తారనుకోండి, సంసారికంగా ఉన్న పిల్లల కథ తెలుసు కదా, అప్పుడు ఏం చేస్తాము? వద్దని ముందంటాము. ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాము? సరే వాడు పిల్లోడు కదా, కోరినాడు కదా, అది తీరాలి అనే కోరిక మనసులో ఉంటుంది తల్లిదండ్రులకు. అట్లాగే విభీషణుడు కూడా కోరిక కలిగింది. ఇక్కడ కామధేను, కల్పవృక్షము, చింతామణి అవి కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఈయన కోరిక నెరవేరాలి అంటే మరి దానికి ఒక మార్గదర్శనం చేయాలి అనుకున్నాడు. సరే, నీవు అనుకున్నది సఫలీకృతం కావాలి అనుకుంటే మాత్రము తప్పకుండా గురుసేవ చేయాలి అన్నాడు. మరి రాక్షసులకు గురువు ఎవరు? శుక్రాచార్యుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళు, శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయి. ఆయన దయ వల్ల మనకు ఈ కోరిక అనేది నెరవేర్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దగ్గరికి వెళ్ళని చెప్పడానికి నీలుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఈయన కోరిక ఏంటో కూడా శుక్రాచార్యుడికి తెలియచేశాడు. వెంటనే
సంతోషమైతో ఆ శుక్రాచార్యుడు ఈ నీరుడి సేవకు మెచ్చి తనకొక వ్రత విషయం చెప్తున్నాడు. ఓ నీలా, రేపు మృగశిర నక్షత్రం, మనకు మొన్న పౌర్ణమి మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రం వచ్చింది కదా, అలాంటి మృగశిర నక్షత్రంతో అలాంటి ఈ మార్గశిర మాసంలో నీవు తప్పకుండా శ్రీరామ దూత అయినటువంటి పంచవక్త్ర హనుమానుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తున్నాను. ఆ మంత్రాన్ని నీవు జపించినట్లయితే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు? శుక్రాచార్యుడు విభీషణుడి కొడుకు అయినటువంటి నీరుడికి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన బ్రహ్మాండంగా మంత్రజపం చేస్తూ శ్రీరామచంద్రుడి యొక్క దాసులలో ముఖ్యుడైనటువంటి హనుమంతుడు 33 కోట్ల అద్భుతముల సేనాగణములతో మరి ప్రత్యక్షమైపోయినాడు విభీషణుడి కొడుకు అయిన నీరుడి దగ్గర. అద్భుతం అంటే తెలుసా? ఒక అద్భుతం అనగా 1000 కోట్ల జనమైతే 1000 కోట్లు అయితే ఒక అద్భుతం, అట్లాగా 33 కోట్ల అద్భుతములతో ఆంజనేయ స్వామి నీలుడి దగ్గర ప్రత్యక్షమైపోయినాడు. అంటే ఎంత గొప్ప తపస్సో, గురువు అనుగ్రహం వల్ల ఆంజనేయ స్వామి మంత్రం ఎంత శక్తివంతమైనటువంటిదో, ఎంత ప్రభావవంతమైనటువంటిదో. ఆంజనేయ స్వామి మంత్రానికి మించిన మంత్రము లేదు, ఆంజనేయ స్వామికి సేవకు మించిన సేవ లేదు, ఆంజనేయ స్వామి పూజకు మించిన పూజ లేదు, ఆంజనేయ స్వామి నామ జపానికి మించినటువంటి జపము మరొకటి లేదు. అందుకనే పరాశర మహర్షి చెప్తాడు, కలో కపిహి అని. ఈ కలియుగ మానవులందరూ కూడా సులభంగా ఇహపర సుఖాలు బ్రతికినంత వరకు ఏ లోటు లేకుండా బ్రతకడము, ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా పిల్ల పాపలతో చల్లగా ఉంటే సరిపోతుందా? సంపదతో కూడా ఉండాలి, వంశవృద్ధి కలిగి ఉండాలి, ఇవన్నీ వస్తాయి. అందుకని అలాంటి ఆంజనేయ స్వామి విద్యను ఆయన చేయడంలో ఆయన ఆ విధంగా ప్రత్యక్షం అవడంతోనే ఆ నీలుడి యొక్క తనుమన ధనాదులన్నీ కూడా ఆకాశాన్ని మించిపోతున్నాయి. అంటే అంత ఆనందంలో ఉప్పొంగిపోయి ఒక స్తోత్రం చెప్తున్నాడు, చాలా పెద్దది, కానీ ఒకరు ఏం చెప్తాను. ఓం జయ జయ ఆంజనేయ అనండి. కేసరి ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతీ గర్భ సంభూత వానర నాయక సకల వేద శాస్త్ర పారంగత లక్ష్మణ ప్రాణ రక్షక గుహా ప్రాణదాయక సీతా దుఃఖ నివారణ ధాన్యమాలి శాప విమోచన పాహి మాం పాహి మాం పాహి మాం పంచవక్త్ర అని స్తోత్రం చేయడం జరిగింది. వెంటనే ఆ స్తోత్రాన్ని చేసినటువంటి పరిపూర్ణ స్తోత్రము సంతసించిన తర్వాత వాయునందుడు అట్లాగే అంటాడు నీలుడితో, ఓ నీలా, నీవు నా భక్తులందరిలో కూడా శ్రేష్ఠుడమైన భక్తుడు అయిపోయినాము, ఎల్లప్పుడూ కూడా నావాడవైపోయినాము. అందుకని నీ తండ్రి అయినటువంటి విభీషణుడేమో నాకు మిత్రుడే, ఎందుకంటే రాముడి భక్తుడు. ఎవరు? విభీషణుడు. రాముడి కరుణ వల్లనే రావణవధ చేయడము, కుంభకర్ణుడిని ఆ మేఘనాథుని సంహరించడము, లంకాపురానికి రాజు చేయడం జరిగింది. అందుకని నీవు రాముడికి స్నేహితుడివి అంటే భక్తుడివి అయిపోయినాము. కానీ మరి నీవు నాకు ప్రియమైన వాడివైనావు, నీ తండ్రి ఏమో రాముడి భక్తుడైతే నువ్వు నా భక్తుడు అయినావు అన్నాడు ఆంజనేయ స్వామి. ఎవరితో? ఇక్కడ ఉన్నాను కొద్దిసేపు, విభీషణుడి కొడుకు నీలుడితో. అప్పుడు నీ కోరిక నేను తెలుసుకున్నాను, నిస్సందేహంగా నీకు అది ఇచ్చేస్తున్నాను, తీసుకోమన్నాడు. వెంటనే దేవతా స్త్రీలతో రత్నం వంటి అందము, శీలము, యుక్త వయస్సు, సౌభాగ్యము కలిగినటువంటి వనసుందరి కూడా నీవు పొందగలుగుతావు అన్నాడు ఆంజనేయ స్వామి చెప్పిన మాట. ఆంజనేయుడా
ఆంజనేయుడే చెప్పాడు నీలుడితో, నీవు నాకు భక్తి చేసినావు, నేను మెచ్చినాను. నీకు చింతామణి, కామధేనువు, కల్పవృక్షము ఇవన్నిటితో పాటు వనసుందరి దేవత అనేది కూడా నీకు పొందగలుగుతావు అని చెప్పేసి ఆయన ఆశీర్వదించాడు. పురుషోత్తమ సంస్థానమైనటువంటి ఇక్కడ నీ పేరు మీద ఈ చోటికి పురుషోత్తమ క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది నీకు కీర్తి కలిగిస్తుంది. నీకు మృగశిర నక్షత్రం అనేది నిలయంగా మారిపోతుంది అని చెప్పేసి ఆంజనేయ స్వామి నీలుడితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు నీకు నా దక్షిణ భాగంలో నిలయం ఏర్పడుతుంది అన్నాడు. ఎవరికి? ఆంజనేయ స్వామికి దక్షిణ భాగములో విభీషణుడు కొడుకు నీలుడికి స్థానం ఏర్పడుతుంది. మనం రామేశ్వరం వెళ్తాం కదా, అక్కడ ధనుష్కోటి అని ఉంటుంది. ఆ ధనుష్కోటి దగ్గర విభీషణుడి నివాసం ఉంటుంది సముద్ర తీరంలో. అక్కడే నీలుడు ఉంటాడు. ఆ ధనుష్కోటి పేరు ఏంటంటే శాస్త్రం చెప్పింది పురుషోత్తమ క్షేత్రము అని. అర్థమైంది? అక్కడ పురుషోత్తముడు నివసిస్తాడంటే భగవంతుడు ఉంటాడని అర్థం. అందుకని విభీషణుని 12 మంది భక్తులలో విభీషణుడి పేరు ఉంది. అర్థమైందా? అలాగే ఆ ధనుష్కోటిలో విభీషణుడిది పురుషోత్తమ క్షేత్రమని, ఆ క్షేత్రంలో నలుడు విభీషణుడు నివసిస్తూ ఉంటారు. ఆ పేరు విన్నా ఆ ధనుష్కోటిలో పురుషోత్తమ క్షేత్రాన్ని స్మరించినా కూడా సర్వ సంకట నివారణ జరుగుతుంది అని మనకు ఆంజనేయ స్వామి నీలుడితో చెప్పిన మాట. ఇది పరాశర మహర్షి, సూత మహాముని వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి కథ. కాబట్టి ఈ రీతిగా తన కోరికలన్నింటి కూడా నెరవేర్చుకుంటాడు. దేవర్షులతో కూడా అంతర్ధానం అయిపోయినాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సకలాభిష్ట వందితమైనటువంటి విభీషణుడి కుమారుడైనటువంటి నీలుడు శ్రీమంతుడైనటువంటి తాను గురువు శుక్రాచార్యుడి సేవ వల్ల ఆయనకు ప్రాణం వెళ్ళి మళ్ళీ లంకకు వచ్చేసి మా లంకలో తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి హాయిగా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. ఇది పరాశర సంహితలో ఉన్నటువంటిది. హనుమత్ కథలో నీల చరిత్ర అనేది 3వ అధ్యాయము పూర్తి చేస్తున్నాడు. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ. बोलो पवन सुत हनुमान की, पंचमुख हनुमान की जय श्री राम।